హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈరోజు నేను సమోసాలు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అచ్చం బయట తెచ్చిన దానిలాగే ఉన్నాయన్నమాట. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లాస్ట్లో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఒక 2 పెద్ద ఉర్లగడ్డల్ని ఇలా కట్ చేసి ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్ మైదా వేసుకోవాలన్నమాట. సమోసాలు మైదాతోనే బాగా వస్తాయి, అందుకే నేను సమోసాలు మైదాతో చేస్తున్నాను అనమాట. తర్వాత 1 స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్ది వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే సమోసాలు బాగా వస్తాయి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్ది వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఉడుకు పెట్టుకున్నాం కదా ఉల్లగడ్డల్ని ఇలా తుప్పు తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇలా పక్కన పెట్టేసి వీటిని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మెత్తగా స్మాష్ అన్నా చేసుకోవచ్చు. నేను ఇలా అయితే చిన్నగా ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసేసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, సాసులు వేసుకోవాలి. ఇవి బాగా చిట్పట్లాడాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవి బాగా వేగాలన్నమాట. ఇవి వేగినాక మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లగడ్డల్ని దీనిలోకి వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా చిన్నగా కాకుండా మెత్తగా స్మాష్ అన్న చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు, అలాగే కొద్దిగా కారం పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడివి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా ఉడకాలన్నమాట. ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయే వరకు ఇలా ఒకసారి బాగా స్మాష్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని 2 మినిట్స్ బాగా ఉడకనిచ్చామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్న పిండిని చిన్న ఉంటలుగా చేసుకోవాలి. మనం పూరీకి ఎలా చేస్తామో అలా చిన్న ఉంటలుగా చేసుకొని ఇలా పూరీలాగా తిక్కుకోవాలన్నమాట. ఇలా చపాతీ ముద్ద పెట్టి దీని మీద పిండి వేసి చపాతీలాగా తిక్కుకోవాలన్నమాట. అదే పూరీలాగా. నాకు కూడా ఫస్ట్లో చేయడం రాదు, కానీ చేయగా నాకు కూడా సమోసాలు అచ్చం బయట చేసేలాగే వచ్చాయన్నమాట. అందుకే మీకు కూడా చెప్తున్నాను. అచ్చం నేను చెప్పిన దానిలాగా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. దీంట్లో ఒక సీక్రెట్ ఉందన్నమాట, అదే లాస్ట్లో చెప్తా. అందరూ అదే తప్పు చేస్తూ ఉంటారు. నేను చెప్పిన విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బాగా తిక్కుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక పీస్ తీసుకొని ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మైదాలోకి కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ కానీ వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని దీని మీద ఇలా పూసుకోవాలన్నమాట. ఇలా పూసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మడుపుకోవాలన్నమాట. ఇలా మడుపుకున్న తర్వాత ఇలా ఒకసారి గట్టిగా అదమాలి. ఇలా అదుముకొని దీన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఫ్రైని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా గట్టిగా ఒకసారి అదిమేసుకొని ఇలా కొద్దిగా అది లోపలికి అదిమేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు అలాగైనా అదిమేసుకోవచ్చు, లేదంటే మైదాని మనం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా పూసుకొనైనా అదుముకోవచ్చు. నేనైతే ఇలా పూసి గట్టిగా అదుముకుంటూ ఉన్నాను అనమాట. గట్టిగా అదుముకోండి, మళ్ళీ ఆయిల్లోకి వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యి ఆయిల్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సమోసాలు లేకపోతే మీకు ఇలా అదిమేకి రాకపోతే సమోసాలు ఇలా చేసేటివి బాక్స్ వస్తుందన్నమాట. దాని పేరు నాకు తెలియదు. మనం కజ్జికాయలు అలా చేస్తూ ఉంటాం కదా, అలా ఫోల్డింగ్ చేసేది వస్తుందన్నమాట సమోసాలది. అవి తెచ్చుకొనైనా చేసుకోవచ్చు మీరు.
ఇలా నేనైతే ఇలా అన్నీ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసేసుకోవాలి సమోసాలు మునిగేంత వరకు. చూడండి, ఇప్పుడు ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో వరకు బాగా ఉడికించిన తర్వాత సమోసాలు వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఏగనివ్వాలన్నమాట. ఇదేనండి అందరూ పొరపాటు చేసేది. మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి సమోసాలు చేస్తారు. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి సమోసాలు చేయాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి, బయట చేసిన దానిలాగే. ఇప్పుడు మనకు సమోసాల్లోకి పచ్చిమిర్చి కావాలి కదా, వాటిని ఇలా గీతలు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత చూడండి, సమోసాలు ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో లాస్ట్ వరకు ఉడికిస్తే ఇలా ఫ్రై అవుతాయి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత వాటిని పక్కన తీసేసి ఈ పచ్చిమిర్చి వేసేసి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టి నూనెలోకి వేయండి, లేదంటే మీకు ఎగురుతాయన్నమాట ఆయిల్ అంతా. ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.